హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. ఇంట్రో వచ్చి ఇలాగా చాలా డేస్ అయిపోయింది. సో ఈ మధ్య రెగ్యులర్గా వీడియోస్ అయితే షూట్ చేస్తున్నా. ఎంత రెగ్యులర్గా పోస్ట్ చేస్తానో చూడాలి. ఆల్టర్నేటివ్ డేస్ చేస్తున్నానండి, బట్ డైలీ చేద్దామా అని ఆలోచిస్తున్నా. బట్ సెట్ అవుద్దా లేదో చూడాలి. సో ఆల్టర్నేటివ్ డేస్ అయితే కన్ఫర్మ్ చేస్తా. అండ్ ఇవాళ అయితే యాక్చువల్లీ సండే. నిన్న స్విమ్మింగ్ పూల్ సెటప్ తెచ్చుకున్నాం కదా వెనక. సో అది చాలా చాలా పెద్దది అయిపోయిందనమాట. కాకపోతే రిటర్న్ ఇచ్చేసి చిన్న తెచ్చుకుందాం అని అనుకున్నాం యాక్చువల్లీ. సో నైట్ వాటర్ తీసేసా కానీ ఇంకా ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడు తీసేద్దాం అనుకునే వెళ్ళాడు హేమచంద్. కాకపోతే మంచిగా ఎండ వస్తుంది. సో అందుకని చెప్పేసి ఇంక మళ్ళీ దూకారు దాంట్లోకి ఇద్దరు. సో నేనైతే వెళ్ళట్లేదు, బికాజ్ కుకింగ్ అది చేయాలి. చేసాక త్రియాంష్ని బయటకి ఎక్కడికైనా తీసుకెళ్దామని అనుకుంటున్నాను. హేమచంద్కి షిఫ్ట్ ఉంది, బట్ నేను త్రియాంష్ ఎక్కడికైనా తీసుకెళ్దాం. చాలా రోజులు అయిపోయింది బయటకు కూడా నేను తీసుకెళ్ళి ఊరికి అట్లా తిప్పుతున్నాను కానీ ఆడించడానికి తీసుకెళ్ళట్లేదు అనమాట. సో పార్క్కి 2 days నుంచి వాళ్ళిద్దరూ వెళ్తున్నారు. కానీ కొంచెం నేను తీసుకెళ్ళి ఆడిస్తే నాకు అదొక సాటిస్ఫాక్షన్ కాబట్టి ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఇద్దరు కలిసి స్విమ్మింగ్ పూల్లో దూకారు. నేనేమో కుకింగ్ చేసుకోవాలన్నమాట. చూపిస్తాను మీకు కూడా. ఇవాళ సండే అంటే యాక్చువల్లీ చాలా మంచిగా ఎండ వచ్చింది. యాక్చువల్లీ డైలీ ఈ మధ్య కొంచెం ఎండ బాగానే వస్తుంది. మేము నిన్న ఏంటంటే లేట్ అయిపోయిందనమాట. అనుకొని వెళ్ళి తెచ్చి మళ్ళీ అదంతా ఫిక్స్ చేసి అండ్ బయట క్లీనింగ్ కూడా అయ్యింది కదా. సో దానివల్ల చాలా లేట్ అయిపోయి కొంచెం ఈవినింగ్ అయిపోయింది. చీకటి అవ్వలేదు కానీ కొంచెం ఎండపోయిందండి. ఇంకా మబ్బు వచ్చేసిందనమాట. సో చల్లగాలి వస్తూ ఉంటుంది. సో అందుకనే కొంచెం ఎందుకు అనవసరంగా ఎక్కువసేపు ఎందుకు అనుకున్నాము, కానీ బాగానే ఆడంలేండి నిన్న కూడా. ఇంకా ఇవాళ అయితే యాక్చువల్లీ వాటర్ తీద్దామని వెళ్ళారు ఇద్దరు బయటికి, కానీ మంచిగా ఎండ వచ్చేసరికి ఇంకా దాంట్లో దిగి ఆడుతున్నారనమాట. త్రియాంష్ ఏదో వాళ్ళ డాడీతో పాటు తోడెళ్ళాడు. ఇంకా వాటర్ చూడంగానే ఆగలేదు త్రియాంష్కి. వెళ్ళి ఆ టాయ్స్ అవి ఆడుతూ ఉన్నాడు. ఇంకా సర్లే ఎండగానే ఉంది కదా అని చెప్పి ఇంకా ఇద్దరు దిగారు. నన్ను రమ్మని చాలా అడిగారు. కాకపోతే ఇంకా కుకింగ్ చేయాలి, బికాజ్ ఇవాళ షిఫ్ట్ కూడా ఉందండి హేమచంద్కి. సండే అయినా కానీ ఇంకా కుక్ చేయాలి అండ్ అలానే కిచెన్ క్లీన్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. కిచెన్ ఇన్ ద సెన్స్ లైక్ కింద గ్రాసరీస్ ఇస్తున్నాడు కదా త్రియాంష్. సో అవి క్లీన్ చేసి వేరే ప్లేస్కి షిఫ్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో అక్కడ ఒక షెల్ఫ్లో ప్లేట్స్ అవి పెట్టాను. అవి ఇంకా ప్లేట్ స్టాండ్లోకి షిఫ్ట్ చేసేసి ఆ షెల్ఫ్లోకి గ్రాసరీస్ అన్నీ పెడదాం, సో దట్ అది తీయలేడు అని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో అది వాళ్ళు చేద్దామని అనుకుంటున్నా. చూడాలి మరి ఎంతవరకు అవుతుందో పని. బికాస్ త్రియాంష్ ఉంటే మాత్రం చేయలేను, ఎందుకంటే అన్నీ తీసి లాగుతాడు. ఇంకా అస్సలు అవ్వదు త్రియాంష్తో. సో అందుకని వీళ్ళు ఆడుకునే లోపు చేద్దామని అనుకుంటున్నా. మరి చూడాలి ఇంకా ఎంతవరకు అవుతుందో. ఇంకా వీళ్ళిద్దరూ ఫుల్ ఎంజాయ్ చేశాడండి త్రియాంష్ కూడా. సో మంచిగా ఎండ కూడా బాగా సహకరించిందిలేండి. నైట్ అయితే కొంచెం చలి వేసిద్ది. ఈ టైంలో ఎండ బాగానే ఉంది కాబట్టి అంత చలేదు. కానీ వాళ్ళ డాడీ ఇంకా గాలి వచ్చినప్పుడల్లా త్రియాంష్కి మధ్య మధ్యలో వాటర్ వేసి ఇంకా చలియకుండా చూస్తున్నారు. ఈ టబ్బు మాత్రం చాలా అంటే చాలా పెద్దది అయిపోయిందండి మా ముగ్గురికి అయితే. యాక్చువల్లీ 6-7 మెంబర్స్ ఈజీగా ఆడుకోవచ్చు అనమాట. ఇంకా వాటర్ కొట్టి రమ్మని చెప్పి పిలుస్తున్నారు నన్ను. నాకు పని ఉంది, నేను రానని చెప్తున్నాను. ఇంకా 6-7 మెంబర్స్కి అయితే సరిపోద్దండి. మా ముగ్గురికి అయితే చాలా పెద్దది అయిపోయింది. అది రిటర్న్ ఉందంట. సో 28 daysలో రిటర్న్ చేయొచ్చు అని చెప్పారంట. సో అందుకని రిటర్న్ ఇచ్చేద్దామని అనుకుంటున్నాము. చూడాలి ఇంకా. నేనేమో నాకు బోట్ గుర్తొచ్చిందండి. చిన్నప్పుడు వాటర్లో అలా ఆడుకునే వాళ్ళం కదా వర్షం పడినప్పుడు. సో అది గుర్తొచ్చి ఇంకా పేపర్ తీసుకొని బోట్ చేసి తీసుకొచ్చి ఇచ్చాను త్రియాంష్ కోసమని. వాటర్లో వేసా. త్రియాంష్కి ఏమో అది నేనేదో పడిపోయింది అని అనుకుంటున్నాడు. సో అది ఇంకా తీసి మళ్ళీ నాకు ఇస్తున్నాడు అనమాట పడిపోయిందని. సో అవన్నీ తెలియదు కదా త్రియాంష్కి ఇంకా అది బోట్ అవన్నీ, అందుకే ఇచ్చేస్తున్నాడు. సర్లే ఇంకా నేను ఎన్ని వేసినా వేస్టే అని చెప్పి యాక్చువల్లీ నేను ఒక 2-3 పేపర్లు అక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ ఎలా చేయాలో బోట్ మర్చిపోయానండి నేను చాలా డేస్ అయ్యేసరికి. తర్వాత ఇంకా ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. ఇది లైక్ ఈ స్విమ్మింగ్ పూల్ అయిపోయి నేను లోపలికి వెళ్ళిపోయి ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు గుర్తొచ్చింది. ఓకే ఫోల్డ్ చేసి కట్ చేయాలి, ఇంకా అదంతా అప్పుడు గుర్తొచ్చింది అనమాట. ఇంకా వీళ్ళు ఎలానే ఆడుకుంటున్నారులే అని చెప్పి నేను ఇంకా లోపలికి వచ్చేసాను. ఇది కూడా చెప్పాను కదా ఈ ప్లేస్లో గ్రోసరీస్ అన్నీ పెడదాం అనుకుంటున్నాను మిడిల్ షెల్ఫ్లో. సో దట్ అదైతే అందదు, తీయడానికి అందిద్ది, కాకపోతే లోపలివి అందవన్నమాట. త్రియాంష్కి హ్యాండిల్ తీసేస్తాడు, అది అందిద్ది, కానీ లోపలిది కష్టం. సో చాలా పెద్దదనమాట అది షెల్ఫ్ కూడా. సో అన్నీ దాంట్లో పెట్టేద్దామని ఇంకా మొత్తం సెట్ చేస్తున్నా. ఫస్ట్ గ్రోసరీస్ అన్నీ దాంట్లో పెట్టేస్తున్నా. యాక్చువల్లీ ఓపిక అయిపోయిందండి. అసలు ఏంటో ఈ మధ్య కొంచెం డల్గా నీరసంగా అనిపిస్తుంది నాకు. బాగా స్ట్రెస్ అయిపోతుంది, బికాజ్ త్రియాంష్ అల్లరి పెరిగిపోతుంది కదా. ఇంకా త్రియాంష్తో తిరిగి నాకైతే నీరసం వచ్చేస్తుంది. చెప్పాలంటే దగ్గర ఒక మమ్మీ వెళ్ళాక
ఆల్మోస్ట్ 14 to 15 months అవుతుందన్నమాట నేను ఒక్కదాన్నే త్రియాంష్ని చూసుకుంటూ. సో 15 months ఒక్కదాన్ని ఎట్లా చూసుకున్నానా అని నాకు అనిపించింది. బికాస్ ఒక్క డే కూడా రెస్ట్ ఉండదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో అనుకోండి ఏదైనా ఫెస్టివల్కో పండగకో సండేస్ ఎట్లాగన్నా వెళ్తూ ఉంటాము. ఇక్కడ ఏ ఆప్షన్ లేదు, ఎవరు చూసుకునే వాళ్ళు ఉండరు. ఇంకా 15 months కంటిన్యూషన్ నేనే చూసుకున్నానా నా అప్పుడప్పుడు నాకే షాకింగ్గా అనిపిస్తుంది. డైలీ మళ్ళీ కుకింగ్ కామన్. సో ఎప్పుడైనా మిస్ చేస్తున్నాలేండి అది ఓకే, కానీ మనకి ఇండియాలో ఉన్నంత ఫ్రీడమ్ అయితే ఇక్కడ ఉండదు కదా. కుకింగ్కి కానీ పనులకు కానీ కంటిన్యూషన్ ఎవ్రీడే సేమ్ రిపీట్ పనులు ఉంటాయి. ఇండియాలో ఉంటే అట్లీస్ట్ 2 days అయినా రెస్ట్ ఉంటుంది. ఇలా అనిపిస్తూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు. కానీ ఈ మధ్య త్రియాంష్కి అయితే అల్లరి బాగా అంటే బాగా పెరిగిపోయిందండి. అసలు మామూలుగానే అల్లరి ఎక్కువ చేస్తూ ఉంటాడు, ఇంకా ఈ మధ్య అయితే ఇంకా ఎక్కువైపోయింది. అన్నీ తీసి లాగడం పడేయడం. నేను పెద్దగా అరవడం ఏం చేయను అనమాట. సో పడేస్తా ఓకే, పడేని అన్నట్టుగా వదిలేస్తాను. సో దానివల్ల ఇంకొంచెం ఎక్కువ పని ఉంది. అరిస్తే ఆపేవాడేమో, కాకపోతే అరిసి చెప్పడం ఎందుకు అన్నట్టుగా. అండ్ దట్టు త్రియాంష్కి కూడా బోర్ కొడుతుంది కదండి. అసలు ఎవ్వరు ఉండరు. ఇంకా నేను వాళ్ళ డాడీ కూడా ఎక్కువసేపు ఏమి ఉండరు అనమాట. మార్నింగ్ 11కి లెగుస్తారు, ఇంకా 1 hour 2 hours ఉంటారు, మళ్ళీ రెడీ అవ్వడం వెళ్ళిపోవడం ఇదే అనమాట. సో ఇంకా మోస్ట్లీ నేను త్రియాంషే కదా ఉండేది. పాపం త్రియాంష్కి కూడా బోర్ కొడుతుందని నేను ఎక్కువ ఇది చేయొద్దు అది చేయొద్దు అని చెప్పి అన్నను. వేరే వాళ్ళు ఏమైనా తీస్తుంటే మాత్రం చెప్తా, కానీ ఇంకా ఏది ఎక్కువ చెప్పాను అనమాట. ఇంక ఈ షెల్ఫ్స్లో కూడా నేను యాక్చువల్లీ గ్లాస్ ఐటమ్స్ తీసుకోవాలండి. కొన్ని గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి. నేను ఇది కాకుండా ఇంకో ప్యాంట్రీ యూనిట్ తీసుకున్నాను అనమాట. దాంట్లో అయితే కంప్లీట్ సెట్ అనమాట. మొత్తం పైనుంచి కింద దాకా ఒక్కటే గ్లాస్ ఐటమ్ సెట్ తీసేసుకున్నాను అనమాట, ఒకటే సైజులో. సో కాకపోతే ఇంకా సెట్ చేయాలి. బట్ ఇదిగోండి ఈ షెల్ఫ్స్లో పెట్టుకోవడానికి ఉంది నాకు ప్లేస్. కానీ అయ్యా అనుకోండి పగలు కొట్టేస్తాడేమో తీసి అనే భయంతో నేను ఇంకా తీయలేదనమాట. సో నేను బాక్స్లో వేసినవి అయితే కొన్ని ఏం వేసానో కూడా మర్చిపోతున్నాను. ఇంకా స్మెల్ చూసి ఓకే ఇదా అనుకుంటున్నాను అనమాట. ఇంకా ఈ ప్లేస్ ఒక్కటి మార్చాలి, బట్ ఇప్పుడే కాదులేండి. కొంచెం త్రియాంష్ ఇంకా ఒక 6 months అట్లా అయితే నాకు తెలిసి కొంచెం అల్లరి తగ్గిద్ది అనుకుంటున్నాను. ఇంకా టాయ్స్ మీద పడతారు కదా, సో అప్పుడు తగ్గుతుంది కొంచెం అనుకుంటున్నా. అప్పుడు చూద్దామని ఇంకా ఆపాను అనమాట. ఆ సెట్ అయితే ఇంకా మొత్తం ఫిల్ చేసేసి లాక్ వేస్తానండి. ఈసారి ఎప్పుడైనా నేను వీడియోలో చూపిస్తాను ఎట్లా సర్దాను ఏంటని. అండ్ దాంట్లో కూడా పైనుంచి కింద దాకా ఓకే. అండ్ సైడ్స్ కూడా వచ్చిందనమాట. ప్యాంట్రీ యూనిట్ సైడ్స్ వస్తాయి కదా, చిన్ని బాటిల్స్ పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ నేను హౌస్ షిఫ్ట్ అయిన వెంటనే ఆ పెద్ద బాటిల్స్ తెచ్చుకున్నా. లైక్ అది మోస్ట్లీ 750 to 1 liter పడుతుంది అనుకుంటా. అండ్ చిన్న బాటిల్స్ యాక్చువల్లీ నేను చూసానండి B&Mలో, కానీ అది గుడ్ మ్యాచ్ దాకా వెళ్ళాలన్నమాట. దగ్గరలో B&M ఎక్కడా లేదు. సో అందుకని చెప్పి సగం గ్యాప్ వచ్చింది, లేకపోతే వెంటనే తెచ్చేదాన్ని. అండ్ అలానే పికిల్స్కి కూడా జార్స్ తీసుకోవాలి అనుకుంటున్నాను. ఇంకా మా త్రియాంష్తో తెలిసిందేగా షాపింగ్. సో అందుకని పెద్దగా ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇంకొంచెం 6 months అట్లా అయితే కొంచెం త్రియాంష్ ఫ్రీ అవుతాడు, అప్పుడు మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నా. చూడాలి ఇంకా ఏం చేస్తాడో ఏంటో. ఇవాళ అయితే త్రియాంష్ని బయటకు తీసుకెళ్దామని అనుకున్నానండి, కానీ ఇంకా దీంతోనే సరిపోయిందనమాట. కిచెన్ మొత్తం సర్దేసరికి అయిపోయింది నాకు. ఇంకా బయటకు ఎక్కడికి వెళ్ళలేదు. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే. యాక్చువల్లీ నేను ఏదేదో మాట్లాడాను, కాకపోతే నేను మైక్ తీసుకెళ్ళలేదనమాట. సో అందుకని అస్సలు సరిగ్గా రాలేదు. ఇంకా వాయిస్ ఏమీ సరిగ్గా రాలేదు. హేమచంద్ కూడా ఇవాళ మాట్లాడారు, కానీ అస్సలు వాయిస్ సరిగ్గా రాలేదు. అందుకని చెప్పి ఇంకా వాయిస్ మొత్తం తీసేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. సో ఇవాళ అయితే ఇంకా హేమచంద్కి వీక్ ఆఫ్ అనమాట. సో అందుకని చెప్పి మళ్ళీ ముగ్గురం బయటకి అయితే వెళ్తున్నాము. యాక్చువల్లీ ఇవాళ చాలా పనులు అనుకున్నాం, బట్ ఏది అయినట్టు నాకైతే అనిపించలేదు. ఫస్ట్ అయితే మేము ప్రీవియస్ హౌస్లో ఉన్నాం కదండి, గుడ్ మైల్స్లో. సో అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యాం కదా. షిఫ్ట్ అయినప్పుడు అక్కడ వాళ్ళు మాకు డిపాజిట్ ఇవ్వలేదన్నమాట. ఆల్మోస్ట్ 3,000 దాకా ఉంది వాళ్ళ దగ్గర. సో వాళ్ళైతే డిపాజిట్ ఇవ్వలేదన్నమాట మాకు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఇప్పటికీ ఆల్రెడీ 2.5-3 months అవుతుంది. 3 months ఆల్మోస్ట్ 3 months అయిపోతుందండి, ఇంకా డిపాజిట్ ఇవ్వలేదు. ఇంకా మేము అడుగుతూనే ఉన్నాం, వాళ్ళు ఏమో ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు తప్పించి ఇంకా ఇవ్వలేదు. సో ఆఫీస్ ఎత్తుక్కుంటూ వెళ్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయితే అయ్యామన్నమాట. వాళ్ళు ఇంతకుముందు అడిగితే ఆఫీస్ ఇక్కడ అని ఈస్టాంలో అన్నారు. అండ్ అలానే మేము కూడా ఇంకా గూగుల్లో వెతుక్కుంటూ ఫస్ట్ ఈస్టాం వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. కాకపోతే ఈస్టాం వెళ్ళాక ఈస్టాంలో లేదండి, అక్కడ ఒకటి ఉంది సిటీ
అంటే అదే నేమ్తో, నేను నేమ్ ఏం చెప్పట్లేదు కానీ కొంచెం సిమిలర్ నేమ్ ఉందన్నమాట. సో వెళ్ళి అడిగాము, ఇది కాదని చెప్పారు. ఇంకా అందుకని చెప్పి ఇంకా సరే అని చెప్పి మళ్ళీ సెర్చ్ చేస్తే ఇల్ఫోర్డ్లో చూపించింది. సో మళ్ళీ ఇల్ఫోర్డ్లో చూపించింది అని చెప్పి అక్కడికి కూడా వెళ్ళాము. ఇంకా ఫుల్గా ఎతికామండి. హేమచంద్ అయితే అటు తిరిగి ఇటు తిరిగి, బికాస్ అక్కడ ఎక్కడ బోర్డు లేదు అందుకని చెప్పి, అండ్ దట్టు ఆ నెంబర్ కూడా కనిపించలేదు మాకు. సో అందుకని ఫుల్ ఎతికాక చివరికి చూస్తే అది ఫేక్ అడ్రస్ అనమాట. ఇంకా ఆ ఏజెన్సీకి అడ్రస్ కూడా లేదు, యాక్చువల్ ఆఫీస్ ఏం లేదు, జస్ట్ ఆన్లైన్లో నడుపుతున్నారు. పర్లేదు ఆన్లైన్లో నడిపినా ఓకే, కాకపోతే వాళ్ళు మనకు ముందే చెప్పాలి కదా ఈస్ట్ టైంలో ఆఫీస్ ఉంది ఇట్లా చెప్పారు వాళ్ళు. సో మేము ఫస్ట్ ఈస్ట్ టైం వెళ్ళినప్పుడు అనమాట ఇది. చిన్నోడేమో ఇంకా లాస్ట్ సీట్లో కూర్చున్నాము. ఇంకా అక్కడ కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేశాడనమాట. వెనక బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఇంకా దానిపైన ఎక్కేసి వెళ్ళిపోవాలని చెప్పి, ఆ బ్యాక్ సైడ్ యాక్చువల్లీ మిర్రర్ ఉంటుంది కదండి, ఇంకా అక్కడ అన్ని వెహికల్స్ కనిపిస్తున్నాయి. సో మంచి వ్యూ వస్తుంది త్రియాంష్కి. ఫుల్గా ఎంజాయ్ చేశాడు. ఇంకా బస్సులో అయితే నార్మల్గా అన్ని బస్సెస్ ఇలా ఉండదు, ఈ ఒక్క బస్సు అట్లాగా దొరికిందనమాట. ఇది యాక్చువల్లీ ఈస్ట్ టైం వెళ్ళి ఈస్ట్ టైం నుంచి మళ్ళీ ఇల్ఫోర్డ్ అని మ్యాప్లో చూసినప్పుడు వెనక్కి వస్తున్నప్పుడు అనమాట ఇది. యాక్చువల్గా అయితే త్రియాంష్కి నిద్ర కూడా వస్తుంది, కాకపోతే పడుకోడుగా నిద్ర వచ్చిన. యాక్చువల్లీ నేను స్ట్రోలర్ కూడా తెచ్చానండి, స్ట్రోలర్లో ఉండనని గోల చేశాడు. ఇంకా సర్లే అని చెప్పి వాళ్ళ డాడీనే ఎత్తుకొని తిప్పుతున్నారనమాట. వాళ్ళ డాడీ ఉంటే అస్సలు మాటండి, ఇంకా ఎత్తుకోమంటాడు, అదంటాడు ఇదంటాడు, గోల చేస్తాడు. నేను తీసుకెళ్ళినప్పుడు కొద్ది గొప్ప వింటాడు కానీ వాళ్ళ డాడీ అయితే అస్సలు వినడనమాట మాట. ఇంకా మొత్తం తిరిగి అది ఫేక్ అని తెలిసి వాళ్ళకి కాల్స్ చేసి మళ్ళీ అడిగి ఇంకా చిరాకు వచ్చామన్నమాట. యాక్చువల్లీ 3,000 pounds అండి, అంటే ఆల్మోస్ట్ 3,30,000-40,000 దాకా ఉంటుంది అనమాట. అంత లాస్ అనమాట మాకు. వాళ్ళు డిపాజిట్ ఇవ్వరు, ఫోన్ చేసినా రెస్పాన్స్ ఉండదన్నమాట. సో అట్లా ఉన్నారు వాళ్ళైతే, చాలామంది ఉన్నారండి ఇలాగే. అండ్ మేమైతే ఇంకా తిరిగి అలసిపోయి హైదరాబాద్ దర్బార్ దగ్గరికి వచ్చాము. బికాజ్ ఇంట్లో ఫుడ్ ఏం కుక్ చేయలేదు, ఇంకా ఆకలేసేసి అక్కడికే వచ్చి ఫుడ్ అయితే తినేసాము. త్రియాంష్కి ఈ గ్యాప్లో స్ట్రాబెర్రీస్ పెట్టాలండి, ఫుడ్ వచ్చేలోపు చాలా లేట్ అయిపోతుంది అనేసి ఇంకా స్ట్రాబెర్రీస్ తినేసి ఇంటికైతే వచ్చేసామన్నమాట. బాబు గారు మధ్యలో ఒక 1/2 hour 40 minutes స్నాప్ వేసాడు. యాక్చువల్లీ మంచి నిద్ర, ఊరికే చెడగొట్టేసుకుంటాడు. అసలు ఉత్తినే పోతుంది అనమాట నిద్ర. లెగుస్తాడు, మత్తు వదిలిపోద్ది వెంటనే. అసలు ఎంత ఫాస్ట్గా మత్తు వదులుచుకుంటాడో. మళ్ళీ వెంటనే పడుకోబెట్టడానికి ట్రై చేస్తే అస్సలు పడుకోడు అనమాట. ఇంకా ఫైనల్లీ ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చాక చాలా స్ట్రెస్ఫుల్గా అనిపించింది. అంటే ఎట్లా అయినా మనీ తెచ్చుకోవచ్చు అన్న దీంట్లో వెళ్ళాం కదా, సో కొంచెం డిసప్పాయింట్మెంట్తో వచ్చామన్నమాట. ఇంకా వాళ్ళ డాడీ ఏమో పడుకున్నారు, త్రియాంష్ ఏమో బ్రష్ ఇది పట్టుకొని, నేను యాక్చువల్లీ హాల్ క్లీన్ చేద్దామని చెప్పి తెచ్చుకున్నా, నా దగ్గర లాగేసుకున్నాడు అనమాట. లాక్కొని ఇంకా త్రియాంష్ క్లీన్ చేస్తా అన్నాడు. సర్లే ఏదో ఒకటి కాసేపు ఆడుకొని అని చెప్పి వదిలేసా. ఇంకా బ్రష్ అది చేతిలో పట్టుకొని ఆ డోర్ తీయడానికి తిప్పలు త్రియాంష్కి మామూలు తిప్పలు కాదు, అదేమో ఇంత పొడుగుంది. అసలు ఈ చాట్ ఉంది కదండి బ్రష్ ఎత్తేది, సో అదే త్రియాంష్ కన్నా పొడుగు ఉంటుంది, దాన్ని పట్టుకొని తిరుగుతాడు. ఇంకా అదేమో ఇరిగిపోయిందండి, బ్రష్ని ఇరగొట్టాడు కూడా. సో ఇంకా అది కొంచెం హైట్ సెట్ అయింది కానీ ఇది మాత్రం హైట్ సెట్ అవ్వట్లేదు త్రియాంష్కి. అండ్ వచ్చే దారిలో బూట్స్కి కూడా వెళ్ళొచ్చామండి. సో బూట్స్లో అయితే కొన్ని ఐటమ్స్ కావాలని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నా. సో ఇంకా కుదిరింది కదా అని చెప్పి బూట్స్కి వెళ్ళాను అనమాట. చాలా అంటే చాలా అబ్జర్వ్ చేస్తాడు అనమాట. అసలు ఎంత డీప్గా అబ్జర్వ్ చేస్తాడంటే, ఈ ఇయర్ రింగ్స్ యాక్చువల్లీ నేను నిన్న పెట్టుకున్నాను. ఇవి నేను పెట్టుకున్నప్పుడు చూడలేదు, నేను తీసినప్పుడు చూడలేదు త్రియాంష్. కాకపోతే మరి ఎప్పుడు చూసాడో తెలీదు, నేను మేబీ ఇయర్స్కి ఉండడం చూసాడేమో, అంత ఎట్లా అబ్జర్వ్ చేశాడో తెలీదు. కానీ ఇవాళ నేను మామూలుగా తీసేసి అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టాను అనమాట, కొంచెం పైకే పెట్టాను త్రియాంష్కి అందేలాగానే. సో అది తీసుకొని ఇలా పెట్టి చూపిస్తున్నాడు అనమాట ఇక్కడ పెట్టుకోవాలని. సో అంత డీప్గా అబ్జర్వ్ చేస్తాడు. ఇంకా చిన్నోడు వచ్చాడు మళ్ళీ తీసుకెళ్ళాలి. సో చూసారు కదా మొత్తం మెస్సీ చేశాడు, ఇదంతా కూడా టాయ్స్ వేసేసి ఫుల్గా మెస్సీ చేశాడు త్రియాంష్. ఇప్పుడు మళ్ళీ అక్కడికో తీసుకెళ్తున్నాడు నన్ను బ్రష్ పెట్టుకొని. యాక్చువల్లీ ఇందాక బూట్స్కి వెళ్ళామండి. బూట్స్కి వెళ్ళినప్పుడు ఏమేమి తీసుకున్నాను అంటే అదేంటో నాకు అర్థం కాదు. నేను షాపింగ్కి వెళ్తే ఊరికే 30 pounds 40 pounds అయిపోతాయి. సో ఏం తీసుకోవద్దని అనుకున్నాను, బట్ పిడియాషూర్ తీసుకున్నాను. యాక్చువల్లీ పిడియాషూర్ కొంతమంది వాడచ్చు అంటారు, కొంతమంది వాడద్దు అంటారు. బట్ నేను తీసుకున్నది దేనికి అంటే యాక్చువల్లీ త్రియాంష్ మిల్క్ అంత తాగట్లేదు ఈ మధ్య. సో అందుకని చెప్పేసి ఒక్కొక్కసారి ప్లెయిన్ మిల్క్ తాగుతున్నాడు, ఒక్కొక్కసారి ఏంటంటే ఏదన్నా కల్పిస్తే తాగుతున్నాడు. సో అందుకని ఎప్పుడైనా ఆప్షన్లా ఉంటుంది అన్నట్టుగా ఇంకా తీసుకున్నా పిడియాషూర్. అండ్ అవినో ఇది అయిపోయింది బాటిల్, సో అందుకని తెచ్చాను. హెయిర్ అండ్ బాడీ వాష్ త్రియాంష్ది ఇది. అండ్ ఇదేమో మా కోసం అని షాంపూ తీసుకొచ్చుకున్నాం, అంతే, దట్స్ ఇట్. ఈ
ఇంకోటి ఇది బుల్డాగ్ది హేమ్చంద్కి మాయిశ్చరైజర్ అనమాట. సో ఈ 4 తీసుకున్నామంటే దీనికే 30 pounds అయిపోయింది మాకు. అది పియాషూర్ కాస్ట్లీ లేండి, 14 pounds సంథింగ్ ఉంది. అండ్ షాంపూ ఇది 6 pounds, ఇది ఒక 6 pounds. సో ఆటోమేటిక్గా అయిపోయింది అనమాట. అండ్ బాటిల్ తీసుకుందామని అనుకున్న త్రియాంష్కి, బికాజ్ మొన్న 2 bottles తీసుకున్నా, ఇంకొకటి ఉంది కానీ అది ఇట్స్ ఓకే ఏం కాలేదు. బెలూన్ పెలిసి సౌండ్ వచ్చిందని ఏదో చెప్తున్నా. బాటిల్ తీసుకుందామని అనుకున్నాను, బికాజ్ అది పైన క్యాప్ దగ్గర బ్రేక్ వచ్చింది. సో తీసుకోవాలని అనుకున్నా కానీ మొన్నే 2 bottles తీసుకున్నా కదా. సో మళ్ళీ ఇంకోటి నాకు దట్టు అదే క్యాప్ కావాలన్నమాట. సో అందుకని చెప్పి స్ట్రా ఇవి ఉన్నాయి, అవి సరిపోతాయి. ఏదైనా లిక్విడ్గా తాగాలన్నప్పుడు, లిక్విడ్గా కాదు కొంచెం సాలిడ్ ఫామ్లో ఉన్నవి తాగాలంటే, అంటే రాగి జావ కల్పించినప్పుడు అట్లాంటి వాటికి కావాలన్నమాట నాకు. సో అందుకనే వెతికా, అంత నాకు దొరకలేదన్నమాట. సో ఆన్లైన్లో ఒకసారి ట్రై చేద్దాం. ఈ క్యాప్ కావాలండి, ఇలాంటి మౌత్ ఉన్నది కావాలి. సో దట్ కొంచెం సాలిడ్ ఉన్నా కానీ తాగడానికి వీలుగా ఉంటుంది కదా, అందుకోసం అన్నట్టు. సో ఇంకా చూడాలి, ఆన్లైన్లో ఏదైనా చూసి ఆర్డర్ పెడతాను. వాట్ హ్యాపెన్ మమ్మా? మాట్లాడు, హాయ్ చెప్పు, సే హాయ్. ఆఫ్టర్నూన్ నిద్రపోలేదు త్రియాంష్ ఎక్కువసేపు. సో అందుకోసం అని చెప్పి నిద్ర వస్తున్నట్టుందండి. ఇప్పుడైతే ఫీడ్ చేసేస్తా ఫస్ట్ అయితే. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. చాలా లేట్ అయిపోయింది, నిద్ర కూడా వచ్చేస్తుంది, 12 అయింది. నేను ఇప్పుడు చూసాను అనమాట అవుటర్ ఇవ్వలేదని, అందుకనే అవుటర్ ఇద్దామని చెప్పేసి ఇంకా వీడియో అయితే షూట్ చేసిన. ఆల్మోస్ట్ రేటింగ్ అయిపోయింది, ఇంకా అవుటర్ వేస్తే అయిపోతుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. చాలా 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 మంచి కంటెంట్ రాబోతుందండి ఫ్యూచర్ వ్లాగ్స్లో. సో చాలా వీడియోస్ చేస్తున్నాను, మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి. సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.